ఒకటి ఈస్ట్ గోదావరి, ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు. కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను. నాతో రండి. ఎక్కడికి? ఎక్సర్సైజ్ కి. ఎక్సర్సైజులుకా? మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. మేము ఈ వయసులోనా? ఇంకా 30 టచ్ అవ్వలేదు, అప్పుడే సింటెక్స్ ట్యాంకుల్లా తయారయ్యారు. పదండి పదండి. జంప్. 1 2 3 4. నెక్స్ట్ ఇలా చేయండి. చేయండి ఒకటి త్వరగా. బెంచ్ వంగండి. ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా? ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా? ఈ పర్సనాలిటీలు చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళకి లేరే. కరెక్ట్, కృష్ణా జిల్లా వాళ్ళు. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి త్వరగా త్వరగా. స్టార్ట్ చేయండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. గా మా చెల్లెలాగా స్లిమ్ అయిపోవాలి. బాయ్. చేంజ్ చేంజ్ చేంజ్. ఓహో, ఏంటది స్లో? అమ్మా, మీకోసం ఎవరు ఆడవాళ్ళు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మేము మహిళా మండలి నుంచి వచ్చామండి. నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది. అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. సభకి నమస్కారం. గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది గారిని కోరుతున్నాను. మహిళలం మనం ఎంతో సాధించాం. చదువుల్లో, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు సాధించాం. చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడా మగకి వర్తించేలా మార్పించాం. ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు, తల్లో పువ్వుగానే చూస్తున్నారు. ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పట్లో మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే. ఒక అనీ బెసెంట్, ఒక దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం ఆడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి, మనకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు. అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు, ఈ వాదాలెందుకు? ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే. ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు. మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అణగదొక్కుతున్నాడు. మనం మగాళ్ళ కాళ్ళు నొక్కడాలు, పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి. మనకి స్వేచ్ఛ కావాలి. మగాళ్ళు మనకి చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి. వాళ్ళు అసలు లెక్క చేయకూడదు. అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. కరెక్ట్ కరెక్ట్, సూపర్ కరెక్ట్. ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కారదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అమ్మచాటి బిడ్డలా మొగుడు పక్కన బిడ్డలా ఆడది బతకాలా? పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి? అదిరింది నా సావరంగా. కరెక్ట్, అంతే. సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి, విప్లవం రావాలి. పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు, శీల పరీక్ష చేస్తాడు. కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు. సూపర్ సూపర్ అంటే సూపర్ అంతే. అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి. ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మగాడి టోపీ కింద ఉన్నది జుట్టో, బట్టతలో, విగ్గో తెలుసుకోవాలంటే, ఆ కళ్ళ జోడు వెనకున్నది గాజు కన్నో, మెల్ల కన్నో, గుడ్డి కన్నో తెలుసుకోవాలంటే, ఆ వంకర కాలో, చెక్క కాలో తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి. లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరంజీవినో నాగార్జున ఊహించుకుంటూ కాపురం చేస్తుంది. అయ్యి బాబు, ఇది అసలు సూపర్ అండి బాబు. ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి. సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు. మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు. మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు. వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా? వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా? లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్ళు చేసుకున్నారా? మా తాత, మా ముత్తాతని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ, మీ నానమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా? మొగుడయ్యాడు కాబట్టి చచ్చినట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు.